దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా రీతిగా ఆయన పరిశుద్ధ సహవాసంలో మనం నిలబడడానికి, ఆయన సన్నిధిని స్తుతించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని మరొక నూతన ఉదయకాలంలో మనందరికి అనుగ్రహించారు. దాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగునుగా. చాలా సంతోషం ప్రియులరా, క్రీస్తునందు మీరు ఉన్నటువంటి దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా వందనాలు, చాలా సంతోషం కూడా. రైట్, రండి. మరి ఈ దినం కూడా మనము అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎఫ్ఎస్సి పత్రిక మీద ధ్యానాలు చేస్తున్నాం. తిరిగి దినాన్న మరలా మొదటి అధ్యాయంలో నుండి 17 నుంచి 19 వచనాలు గల భాగంలో ధ్యానం చేయబోతున్నాం. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ బైబిల్స్ దగ్గర లేకపోతే మరి ధ్యానిస్తున్న మాటలు జాగ్రత్తగా విని గ్రహించండి. మరి దినము ధ్యానం కొరకు 17 నుంచి 19 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడి మాట మనకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నూతన మాసంలో నాయన ఎఫ్ఎస్సి పత్రికమై ధ్యానాలు చేయడం ప్రయత్నించాం. మొదటి అధ్యాయం చివరి భాగంలో నడిపించడం నీకు స్తోత్రాలు. ఈ దినం కూడా శ్రేష్టమైన మాటలు ఈ 2-3 వచనాల నుండి వినిపింపచేయండి. లోతుగా మేము గ్రహించగలిగే జ్ఞానము దయచేయండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాల వల్ల మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు అనుకుంటున్నాను. సంతోషిస్తూ ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. రండి, ఈ దినము 17 నుంచి 19 వచనాల యొక్క ధ్యానం. ఇందులో ప్రాముఖ్యంగా వ్రాయబడిన మాట ఏంటనంటే, పౌలు యొక్క ప్రార్థన ఉంది. గత దినాన మనం ధ్యానం చేశాం. ఈ దినము కూడా ఆ ప్రార్థనలో దేవుడు విశ్వాసుల కొరకు సిద్ధం చేసిన అనేకమైనటువంటి వాస్తవాలు ఈ భాగంలో ఉన్నాయి. మనము దేనిని గురించి నిబ్బరంగా ప్రార్థన చేయవచ్చో ఈరోజు ఈ వచనాల నుండి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటంటే, మనం ఆయనను కేవలం ఎరిగి ఉండడం మాత్రమే కాదు, అంటే తెలిసి ఉండడం మాత్రం కాదు, కానీ విశ్వాసులమైన మన కొరకు ఆయన ఏదైతే సిద్ధం చేసి ఉంచాడో వాటిని సహితం మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం ఏమనుకుంటాం, దేవుడిని కోసం ఏం సిద్ధం చేశాడమ్మా అంటే, నా కోసం పరలోక రాజ్యం సిద్ధం చేశాడండి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను, స్థలం సిద్ధపరుస్తాను, మరలా వస్తాను అన్నాడండి. రైట్, మంచిదే. అయితే ఇక్కడ ఈ వచనాలలో ప్రాముఖ్యంగా ఒక మాట ఉంది, మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆధ్యాత్మిక నేత్రాలు కలిగి ఉన్నవారు మాత్రమే అదృశ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చూడగలుగుతారు. ఆ కన్నులు కూడా చూడగలుగుతాయి. అవిశ్వాసుల యొక్క అంతరంగానికి ఉన్నటువంటి నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి కనుక అదృశ్యమైన వాటిని చూడలేరు. వాళ్ళు కేవలము దృశ్యమైన వాటిని మాత్రమే చూడగలుగుతారు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి వారందరి యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు దేవుడు తెరిచాడు దినాలు. ఇది జరిగినప్పుడు అనగా దేవుడు విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచినప్పుడు మరి ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేని సంగతులను సహితము అర్థం చేసుకోగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నెమ్మదిగా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తాము ఏంటి, దేవుడు ఏంటి, పాప విముక్తి ఏంటి, రక్షణ ఏంటి, వీటిని కొంతవరకు గ్రహించగలుగుతారు. కానీ విశ్వాసులుగా ఉంటే మాత్రము వారు క్షణమాత్రములో అన్నిటినీ ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఎవరైతే ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడతాయో వారన్నిటిని కూడా స్పష్టంగా చూడగలుగుతారు. ప్రారంభంలో విశ్వాసుల యొక్క నేత్రాలు తెరిచిన దేవుడు క్రమక్రమంగా వారికి మరింత జ్ఞాన ప్రకాశాన్ని కలుగు చేస్తూ ఉంటాడు.
అందువల్ల పౌలు గారి ప్రార్థన చేశాడు. మన కొరకు, ఇతరుల కొరకు మనందరము చేసిన ప్రార్థన ఇది. ఇలాంటి ప్రార్థన అనుభవం లేకుండా, ఇలాంటి ప్రార్థన జీవితం లేకుండా, ఇలాంటి ఆధ్యాత్మికమైన చూపు లేకుండా మనుషులు పరిశుద్ధ గ్రంథాన్ని అనగా బైబిల్ గ్రంథాన్ని పదే 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 చదువుతూ వెళ్ళిపోవచ్చు, కానీ వారి ప్రయత్నం వల్ల వారికి ఏమీ కూడా ఎక్కడ కూడా ఇసుమంతైన జ్ఞానాభివృద్ధి కలగదు. జాగ్రత్త గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఈ భాగంలో విశ్వాసులు ఆ 3 సంగతులు అర్థం చేసుకోవాలని చెప్పి పౌలు ప్రార్థన చేస్తారు. ఏంటి అనంటే వారి యొక్క నిరీక్షణ, దేవుని యొక్క వారసత్వం, ఆయన యొక్క బల ప్రభావం. ఈ 3 విషయాలు కూడా విశ్వాసులు తెలుసుకోవాలి. ఈ 3 సంగతులను గ్రహించాలని చెప్పి పౌలు యొక్క ఆలోచన మరియు ప్రార్థన. క్రీస్తు పోలికలోనికి మారి ఆయనలో శాశ్వత కాలం జీవించగలడం అనేది విశ్వాసుల యొక్క నిరీక్షణ ఉండాలి. ప్రారంభంలో నువ్వు విశ్వాసిగా ఉన్నావు అని అంటే క్రీస్తు పోలికలను మారాలి. మారే వరకు కూడా నీ నిరీక్షణ ఏమాత్రం కూడా తగ్గిపోకూడదు. ఎలాగైనా నేను ఆయనలో పోలికలకు మారాలి, శాశ్వత కాలం ఆయనతో పాటు జీవించాలంటే నిరీక్షణని కలిగి ఉన్నాం. విశ్వాసులకు క్రీస్తులో వారసత్వం ఉంది, దేవునికి విశ్వాసులలో వారసత్వం ఉంది. విశ్వాసులు ఆయన యొక్క అపురూపమైన ఆస్తి, ఆయన పెన్నిది, ఆయన యొక్క సొమ్ము. తన కుమారుని యొక్క ప్రాణాన్ని చెల్లించేంతగా విశ్వాసులు తనకు చెందాలని ఆయన కోరుకుంటారు. వారు పాపం ద్వారా మరణించి తిరిగి లేచిన రోజున ఆయన తన వారసత్వాన్ని తన స్వాధీనం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. పిల్లరా, మనలో మన కొరకు పనిచేస్తున్నటువంటి దేవుని బల ప్రభావాలు మన నిరీక్షణ యొక్క నెరవేర్పును నిశ్చయమైనదిగా చేస్తాయి. ఆయన తన వారసత్వాన్ని స్వాధీనం చేసుకుంటాడనేటువంటి సత్యాన్ని కూడా నిశ్చయం చేస్తాయి. ఆయన బల ప్రభావాలు మరి దేనితోనూ కూడా పోల్చరానంత గొప్పవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమోఘమైనవి, శ్రేష్టమైనవి. కాబట్టి ఆయన తన ప్రజలను క్షేమంగా ఉంచగల సామర్థ్యం గలవాడే గాని అసమర్థుడు కాదు. అందుకొరకే దేవుడు సిద్ధపరిచినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిశ్చయంగా మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాను. అందుకే మన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అని చెప్పి చాలా పట్ల రాసి మీరు వాటిని తెలుసుకోవాలి. అందుకొరకే నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపం చేస్తున్నాను. నేను స్తోత్రం కలుగునుగా. పిల్లరా, గమనించాలి. రేపటి దినం పిల్లరా, దేవుని యొక్క బల ప్రభావాలు ఏం చేయగలవో మనం నిశ్చయం చేసుకోగలవో ఇంతకు ముందు చేసిన దాని గురించి మనం చెప్తూ ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ దినం ఏదైతే మనం వింటున్నామో రేపటి దినం గురించి మరలా దీనికి సిద్ధపడదాం. ఎఫెసీ పత్రిక ధ్యానాల్లో మరి మొదటి అధ్యాయం చివరి వచనాలు రేపటి దినం ధ్యానం చేస్తాం. దాని కొరకు సిద్ధపడదాం. దేవుడి మాట దీవించుగా. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. ఆత్మ సంబంధమైన నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నావు. ఈ కార్యక్రమంలో ఒక నూతనమైనటువంటి వరవడిని తీసుకొచ్చిన స్తోత్రాలు. మరింత జ్ఞానముతో నీ దాసుని నింపండి. గ్రహించగలిగే జ్ఞానముని విడలను దయచేయండి. ఈ కార్యక్రమాన్ని నూరంతలు ఫలింపజేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ మీరే పొందుతాం. యేసే నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. తురేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.